స్నేహమే. శ్రీ ఎస్ రామగోపాల్. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు పాత్రధారులు: రమణ శ్రీ రమేష్ సుంకసారి, చలం శ్రీ సి జీవన ఆదిత్య, చందన శ్రీమతి బి కామేశ్వరి, సావిత్రి శ్రీమతి రాళ్లబండి కృష్ణసాయి, పిఏ శ్రీమతి లావణ్య. వినండి స్నేహమే ధనమా నాటకం. ఏడుకొండలవాడ, నువ్వున్నావని సిమెంట్ లాగా బలంగా నమ్ముతున్నాను. నేను ఏ కోరిక కోరినా నువ్వు ఏమాత్రం మొహమాటపడకుండా తీరుస్తావు. నాకు కార్లిచ్చి పెద్ద పెద్ద విల్లాలిచ్చి కోటీశ్వరుడుగా చేయమని కోరను. నా ప్రాణ స్నేహితుడు రమణుని నాలాగా మధ్యతరగతి వాళ్ళ దిగజార్చే చాలు. నాకు కారు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ వాడికున్న 4 కార్లు కాలిపోలే చూడు సామి. నేను అద్దె కొంపలో ఉంటున్నాను, కానీ వాడి 6 విల్లాలు కూలిపోయేలా చూడు. వాడు కూడా నాలా అద్దె కొంపలో దిగేలా చూడు. నన్ను కోటీశ్వరుని చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ వాడు దాచుకున్న కోట్లాది రూపాయలను ఆన్లైన్లో సైబర్ నేరస్తులు దోచుకునేలా దీవించు. నా భార్య ఒంటి మీద వీసం బంగారం లేకున్నా పర్వాలేదు, కానీ వాడి భార్య సావిత్రికున్న 7 వారాల నగలను చెడ్డీ గ్యాంగ్ దొంగలు దోచుకుపోయేలా చేయి స్వామి. అబ్బబ్బబ్బా, ఏంటండి ఆ దిక్కుమాలిన కోరికలు? ఇవి దిక్కుమాలిన కోరికలు కావచ్చందనా, సగటు మనిషి కోరే కుళ్ళుబోతు కోరికలు. నాలాంటి కోట్లాది మంది భక్తులు కార్లివ్వు, కోట్ల ఆస్తి ఇవ్వమని 7 కొండల వాడిని ఇబ్బంది పెడతారు, కానీ నేను ఆయన్ని ఇబ్బంది పెట్టడం లేదు. ఏ మాత్రం ఇబ్బంది లేకుండా తీర్చే కోరికలివి, కాబట్టి దేవుడిట్టే తీరుస్తాడు. దీన్నే మరి కుళ్ళుబోతు బుద్ధి అంటారు. మనిషి కళ్ళు తాగడం ఎంత సహజమో, కుళ్ళు బుద్ధితో మసులుకోవడం కూడా అంతే సహజం డార్లింగ్. దీన్నే పీత బుద్ధి అని కూడా అంటారు. ఆహా, ఒక పీత పైకి ఎగబాకదు, అబ్బా, పైకి ఎగబాకుతున్న మరో పీతను కిందికి లాగుతుంది. మీరు కూడా అంతే. మీరు 4 రాళ్ళు ఎలాగూ సంపాదించలేరు, 4 రాళ్ళు సంపాదించే రమణన్నయ్యను చూసి కుళ్ళుకుంటారు. చూడు, వాడు నాలా 4 రాళ్ళు సంపాదించడం లేదు. వాడి పునాది రాళ్ళు చాలా గట్టివి. వాడు పుట్టుకతో కోటీశ్వరుడు. వాడి తండ్రి సంపాదన మీద ధనవంతుల్లా బతుకుతున్నాడు, కానీ నేను పుట్టుకతో పేదవాడిని. నా కష్టాజితం మీద బస్ పాసుకుంటున్నాను, పెళ్లి చేసుకున్నాను, నన్ను నేను స్వయంగా పోషించుకుంటున్నాను, నా సంసారాన్ని నేనే లాక్కుంటున్నాను. ఇగో చందన, వాడికంటే నేనే గొప్ప. పుట్టగానే బంగారు చెంచాతో తినడం అతని అదృష్టం, పుట్టగానే రేషన్ బియ్యం తినడం మీ దురదృష్టం. అతన్ని చూసి మీరు రోజూ కుళ్ళుకుంటారు, కానీ మీ పేదరికాన్ని చూసి అతను ఏనాడూ సంతోషించలేదు, చాలా బాధపడతాడు. అన్నయ్య చాలా మంచివాడండి. అవునవును, వాడు చాలా మంచివాడు. ఇద్దరం ఒకటే స్కూల్లో చదివిన ప్రాణమిత్రులం, అందుకే వాడంటే నాకు ప్రాణం. కానీ మా స్నేహాన్ని సమాజం అర్థం చేసుకోదుగా. మధ్యలో సమాజం ఏం చేసిందండి? మొన్న ఓ పెళ్లికి ఇద్దరం వెళ్ళాం. వాణ్ణి ఏసీ గదిలోకి తీసుకెళ్లి ఫారిన్ మందు పోశారు. అయితే నన్ను నలుగురితో పాటు టెంట్లో కూర్చోబెట్టి చీప్ లిక్కర్ పోశారు. వాడికి చికెన్ మటన్ పెట్టి మహారాజులా గౌరవించారు. అదే నన్ను పట్టించుకుని నాదుడే లేదు. అప్పుడు నా మనసు రగిలిపోదా? అదే రమణగాడు కూడా నాలా పేదవాడిగా ఉంటే ఇద్దరికీ ఒకేలా లోకల్ బ్రాండ్ మందు పోసేవాళ్ళుగా. అందుకే వాడు కూడా నాలా పేదవాడిగా మారాలని ముక్కోటి దేవుళ్లకు మొక్కుకుంటున్నాను. కక్కుర్తి బుద్ధితో అలా మొక్కుకోవడం ఏంటి? మీరు కూడా అన్నయ్యలా బాగుపడేలా చూడమని మొక్కుకోవచ్చుగా. అన్నయ్యలా మీరు కూడా బాగుపడతారు. ఆయనే బ్రతుకుంటే గుండు ఎందుకు గీయించుకుంటాను అని అన్నట్టుంది. అలా సంపాదించే తెలివితేటలే నాకుంటే నేనెందుకు కుళ్ళుకుంటాను? నేను బాగుపడకపోయినా పర్వాలేదు, కానీ వాడు సర్వనాశనం అయితే చాలు. మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారండి. ఎదుటి మనిషి మీద బురద చల్లాలని చూడకూడదు. ముందుగా ఆ బురద మీ చేతికే అంటుకుంటుంది. ఏంటి, వాడి కోసం నన్ను తిడుతున్నావా చందన? లేదండి, ఇది తిట్టడం కాదు. ఓ భార్యగా మంచి మాటలు చెప్తున్నాను. త్వరగా బయలుదేరండి. ఎక్కడికి? ఈ రోజు రమణన్నయ్య బట్టల షోరూమ్ ఓపెనింగ్ ఉంది కదా. వెళ్ళను.
నేను వెళ్ళనగాక వెళ్ళనే. అన్నయ్య ఇప్పటికే 10 షోరూంలు తెరిచారు. ఇది 11వ షోరూం. దానిని చూసి కుళ్ళుకుని ఏడుస్తారే. అవును, వాడు ఎక్కే ప్రతి మెట్టును చూస్తే నాకు మూడాఫ్ అవుతుంది. ఆ? నా గుండె రగిలిపోతుంది. మ్మ్. నా కడుపు మండిపోతుంది. ఆహా. నా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటాను. చీ. ఆ నిప్పులు బయటికి వచ్చి ఆ షోరూం తగలబడితే బాగుండేది. అబ్బబ్బా, ఏంటండి చెడపకురా చెడేవు అని మన పెద్దవాళ్ళు ఊరికే అనలేదు. మీరు అతని వినాశనం కోరుకోవద్దు. అది మీ వినాశనానికే దారి తీస్తుంది. ఏంటి సూక్తులు చెప్తున్నావా లేక శపిస్తున్నావా? మొగుణ్ణి శపించేంత నీచురాల్ని కాదులేండి. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి అనుకునే దాన్ని నేను. అబ్బబ్బబ్బబ్బా, పక్కింటి ప్రతిపక్షాలతో ఏగవచ్చు, కానీ ఇంట్లో ఉండే అసమ్మతితో ఏగలేం. సర్లే వెళ్దాం, తిట్టింది చాలు. ఆ, పద. పదండి. ఏరా చలం, నా బట్టల షోరూమ్ ప్రారంభోత్సవానికి ఇంత ఆలస్యంగా నా రావడం? కడుపు మంటతో. మరి ఆ మంటకు మందులు ఏమన్నా వేసుకున్నావా? అది మందులేసుకుంటే తగ్గే కడుపు మంట కాదురా. మరి చెప్పినా నీకు అర్థం కాదు. అయినా నా కోసం అతిథుల్ని ఇలా నిల్చోబెట్టి ఎదురు చూడడం ఏంట్రా? నేనేమైనా విఐపీనా? చలం, విఐపీలు చుట్టం చూపుగా వస్తారు పోతారు, కానీ నా చిన్ననాటి స్నేహితుడు అలా కాదుగా. నిన్ను మించిన విఐపీ నాకు ఎవరూ లేరురా. సరే, ముందు ఆ రిబ్బన్ కటింగ్ చేసి షోరూమ్ని ప్రారంభించు. ఏ సినిమా హీరోతోనో నాలాంటి అందమైన హీరోయిన్తోనో షోరూమ్ ప్రారంభిస్తే ఆ వార్త అన్ని పత్రికల్లో వస్తుంది, మన సేల్స్ బాగా పెరుగుతాయి సార్. చూడు పిఏ, అమ్మకాలన్నది పబ్లిసిటీ వల్ల పాపులారిటీ వల్ల పెరగవు, క్వాలిటీని బట్టి పెరుగుతాయి. సర్లే, మీరు షోరూమ్ని ప్రారంభించేయండి చలం గారు. మీ ఇద్దరి మిత్రుల మధ్య విలన్గా నేనెందుకు? గుడ్. పిఏవి పిఏలాగా ఉండాలి. సార్, ఎలాగో ఆలస్యమయ్యింది, ఓ అర్ధగంట ఆగండి. ఇప్పుడు రాహుకాలం, అందులోనూ యమగండం. అంటే ఈ పాడు గడియల్లో వీడి షోరూమ్ ఓపెనింగ్ చేస్తే వ్యాపారం చంకనగిపోద్ది. వీడి నాలా కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ వాళ్ళ మారుతాడు. ఏంటి రాజ్యం, నీలో నువ్వు ఏదో కొనుక్కుంటున్నావు? అంటే ఏం లేదురా, కడుపు కాలేన అలాంటి పేదవాడు ఇలాంటి రాహుకాలం యమగండం లాంటి చేదస్తాలు పాటించాలి. కానీ కడుపు నిండిన నీలాంటి ధనవంతుడు ఆలోచించవేంట్రా బరుద్దాయి. ఇప్పుడే రిబ్బన్ కట్ చేస్తాను. అలాగేరా, నువ్వు ఏం చేసినా నా క్షేమం కోరే చేస్తావుగా. ఏమండి, మీకు కొంచెమైనా బుద్ధి ఉందా? లేదు సావిత్రి, ఉంటే నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాను? జోక్ చేయకండి. కోట్లు ఖర్చు చేసి శుభమాని షోరూంని ప్రారంభించారు. అవును. ఏ పని చేయడం చేతగాని ఆ చలం సన్యాసి చెప్పినట్లు వింటారా? రాహుకాలం, అందులోనూ యమగండంలా ప్రారంభిస్తారా? పైగా ఆ చవట చేతుల మీదుగా. సావిత్రి, నన్ను తిట్టు, సహిస్తాను, కానీ వాణ్ణి తిట్టకు, సహించలేను. వాడు నా ప్రాణమిత్రుడు. అతను మీ ఆస్తిని చూసి కుళ్ళుకుంటున్నాడు. అతను కావాలనే దుర్ముహూర్తంలో ప్రారంభించాడు. ఈ దెబ్బతో అమ్మకాలు పడిపోయి షోరూం మూతపడాలి అన్నది అతని కుట్ర. అలాంటిది ఏమీ లేదు లేవే. ఉంది. మీరు నష్టాల పాలు కావాలి అనుకుంటున్నాడు. మీరు కూడా అతనిలాగే పేదవాడిగా మారి బస్సులో తిరగాలని చూస్తున్నాడు. అప్పుడు అతని కళ్ళు చల్లబడతాయి, అతని కడుపు మంట చల్లబడుతుంది, అతనికి మనశ్శాంతి దొరుకుతుంది. ఎదుటి మనిషి వినాశం కోరుకుంటే మనమే నాశనమవుతాం లాంటి నీతులు తెలియనివాడు. అబ్బబ్బబ్బా, ఆ అమాయకుడిని తిట్టకే. అతడు అమాయకుడు కాదు, కక్కుర్తి బుద్ధి కలవాడు. అతను షోరూం రిబ్బన్ కటింగ్ తర్వాత ఆ వెండి కత్తెరను జేబులో పట్టుకొని పోయాడు. ఆ వెండి కత్తెరతో భార్య చందన కాళ్లకు పట్టీలు చేయిస్తాడు. అతనికి కొత్త షోరూం తెరిచిన ప్రతిసారి వెండి కత్తెర దొరుకుతుంది. దానికి కూడా సంతోషించడు. నా మీద వాడికి కుళ్ళు ఉందో లేదో నాకు తెలియదు, కానీ నీకు మాత్రం వాడి మీద పీకల వరకు కుళ్ళు ఉందో సావిత్రి. అవునవును, అలాంటి తెల్ల రేషన్ కార్డు హోల్డరు మనలాంటి పాష్ వాళ్ళ ఇంటికి రావడానికి వీల్లేదు. మాసిపోయిన బట్టలు, చెమట కంపు కొట్టే అతను చిచి మీ పక్కన కూర్చుంటే నాకు చాలా అవమానంగా ఉంటుందండి. అతని వల్ల మన పరువు పోతుంది. ఆహా, పరువు పోతుందా? అయితే ఆ పరువు ఎక్కడ పోయిందో నీవే వెతుక్కోవే, నేనేమన్నా వద్దన్నానా? ఆ కుళ్ళుబోతు చలం
కావాలని చాలా నీచమైన ముహూర్తంలో మన షోరూం ప్రారంభోత్సవం చేశాడని తెలిసి నేను చాలా బాధపడ్డానండి తెలుసా. అవును, కావాలనే వాడు నీచాతి నీచమైన ముహూర్తంలో ప్రారంభోత్సవం చేశాడు. చూసారా? కానీ అన్ని షోరూంల కంటే ఈ కొత్త షోరూంలోనే అమ్మకాలు విపరీతంగా ఉన్నాయి. లక్షల్లో ఆదాయం వస్తుంది. వాడు నా ప్రాణమిత్రుడు. ఏం చేసినా నా మంచి కోరి చేస్తానడానికి ఇదొక్క ఉదాహరణ చాలదా? అందుకే వాడంటే నాకు ప్రాణం. కాదు కాదు, అతను చాలా దుర్మార్గుడు. మీరు ఇంకా అతన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. వాడి పిండాన్ని పిచ్చుకలకు పెట్ట గజ్జి తామరలాగా మీకు అదృష్టం పట్టుకుంది. అందుకే పట్టిందల్లా బంగారం అవుతోంది. అది తెలియక అతను ఆ చెడ్డ ముహూర్తంలో షోరూంని ప్రారంభించాడు. మీకు మేలు జరుగుతుందని తెలిస్తే అమృత గడియల్లోనే ప్రారంభించేవాడు. దేవుడి దయ వలన అతను మీకు ఎంత ద్రోహం చేయాలని చూసినా మీకు ఇలా మేలు జరుగుతోంది తెలుసా. ఏమిటో వాడంటే నీకు మొదటి నుంచి కోపం. నాకు తెలుసులేవే. నువ్వు ఎన్ని చెప్పినా నా మిత్రుడు గురించి నేను వినను. అంటే నేను లేనిపోనివి కల్పించి చెబుతున్నానా? మీ ఇద్దరి మధ్య ఫిట్టింగులు పెడుతున్నానా? అవును, నిజానికి రాహుకాలం యమగండాన్ని మించిన మంచి ముహూర్తం మరొకటి లేదంటనే. అందుకే కొందరు ఆ కాలానికే శుభకార్యాలు చేస్తారు. నన్ను కన్విన్స్ చేయాలని చూడకండి. అది కాదు బంగారం. చలం ఎంతసేపు నా క్షేమం గురించే పూజలు చేస్తుంటాడు. ఏది కాదు, నేను నమ్మను. మిమ్మల్ని మీ ప్రగతిని చూసి చాలా మంది సంతోషిస్తారు. కానీ చలం ఒక్కడే కుళ్ళుకుంటాడు. అతను ఒక్కడే మీ వినాశనం కోరుకుంటున్నాడు. అందుకే అతనంటే నాకు పరమ అసహ్యం. అలాంటివాడు మీకు ప్రాణమా? మీరు నన్ను ఫంక్షన్కి పిలవకపోయినా బాధపడలేదు, కానీ అతనిని పిలిచినందుకే బాధగా ఉంది. అబ్బబ్బబ్బా, వాడిని చూస్తే నువ్వు తిడతావనే నిన్ను పిలవలేదే. నన్ను అపార్థం చేసుకోకు. సరే, పిలిచిన వాడికి అన్నం పెట్టి పంపాలిగా. అతనికి 4 పట్టుపంచెలు గిఫ్ట్గా ఇచ్చారు. అతను ఎలాగో పట్టుపంచెలు కట్టుకోడుగా. అందుకే వాడు దారిలో మరో బట్టల షాపులో దానం చేశాడు లేవే. అతను దానం చేస్తాడా? అవును, అతను దానం చేసినందుకు షాపు ఓనరు 10,000 రూపాయలు బహుమతిగా ఇచ్చాడు. మీరు ప్రేమతో ఇచ్చిన పంచెలను మరో షాపులో అమ్ముకున్న అల్పుడు. చిచి. పోనీలేవే పేదవాడు. వాటిని తీసుకోకపోతే నేను బాధపడతాను. అంత ఖరీదైన పట్టుపంచలు కట్టుకుంటే వాడు బాధపడతాడు. అందుకే షాపులో అమ్ముకొని ఉంటాడు. ఇది కక్కుర్తి బుద్ధి కాదు, పొదుపు. వాడికి చిన్నప్పటి నుంచి ఆ పొదుపు బుద్ధి ఉందిలేవే. నేను చాక్లెట్లు ఇస్తే షాపులో అమ్ముకునేవాడు పాపం. దానిని పొదుపు అనరు. శవం మీద కప్పిన బట్టలు తీసుకొని షర్టు కుట్టించుకునే కక్కుర్తి బుద్ధి అంటారు. వాడి కక్కుర్తి బుద్ధి గురించి నీకు పూర్తిగా తెలియదు. నేను చెబుతాను విను. వద్దు, నాకు బాగా తెలుసు వాడి గురించి. ఇప్పుడు ఆ పాత విషయాలు ఎందుకులే. నీకు తెలియాలి. నేను రోహిణి అనే నాకంటే గొప్పింటి అమ్మాయిని పెళ్లి చూపుల్లో ఇష్టపడ్డాను. ఆమెను పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. పొరపాటున చలాని కూడా చెప్పాను. మరి మీ ఇద్దరి పెళ్లి జరిపించలేదే? నాకు ఈ నరకం తప్పేదిగా. వాడు కక్కుర్తి ఎదవ కదా, ఎందుకు జరిపిస్తాడు? నా పెళ్లి పెటాకులు చేశాడు. చూశారా, అతనికి కక్కుర్తి బుద్ధి ఉందని మీరు కూడా తెలుసుకున్నారుగా. ఇంతకీ ఏం చేశాడు ఆ ప్రబుద్ధుడు? నేను పక్కా తాగుబోతునని, తిరుగుబోతునని ఆ అమ్మాయికి మాయ మాటలు కల్పించి చెప్పాడు. చూసారా? నేను సగం ఆస్తిని జూదంలో పోగొట్టుకున్నానని లేనిపోనివి కల్పించి ఆమెను తప్పుదోవ పట్టించాడు. అమ్మో, నిజమా? వాడి నోట్లో పురుగులు పడి ఉంటాయి. పడ్డాయి. అందుకే ఓ కొత్త రకం టూత్ పేస్ట్ వాడాడు. ఈ కుళ్ళుబోతోడికి నా పెళ్లి గురించి చెప్పడం నాదే బుద్ధి తక్కువని అప్పుడు గ్రహించాను. గుడ్. ఆ తర్వాత? అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాను. అది కూడా ఒక్కరోజు ముందే చెప్పి వాడికి షాక్ ఇచ్చాను. బాగైంది. ఈసారి మన పెళ్లిని పెటాకులు చేసే అవకాశం వాడికి ఇవ్వలేదుగా. గుడ్. లేకపోతే మన పెళ్లి కూడా ఆపేవాడు ఆ పాపిష్టివాడు. మరి మీకు ఇంత ద్రోహం చేసిన అతన్ని ఎందుకు క్షమించారండి? నేను వాడిని క్షమించడం ఏమిటి? మరి వాడే నన్ను క్షమించాడు. ఇదేం ట్విస్ట్? నేను కూడా ఊహించని ట్విస్ట్ అది. ఆ? నేను ముందుగా నచ్చుకున్న అమ్మాయి ఉందే, ఆ. ఆ అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్ ఉందట. అమ్మో. అప్పటికే రోగం చేయి దాటిపోయింది. ఆ. ఆ విషయం నాకు చెప్పకుండా హడావిడిగా పెళ్లి ఏర్పాట్లు చేశారు. చూసారా? నేను పెళ్లి పనుల్లో ఉన్నాను, కానీ నా క్షేమం కోరేవాడు ఆ అమ్మాయి గురించి సిఐడిలా ఆరా తీశాడు. ఆమెకు క్యాన్సర్ ఉందని తెలుసుకున్నాడు. ఆ విషయం చెప్తే నేను నమ్మనని, ఆమె మంచిది కాదని, తిరుగుబోతని నాకు లేనిపోని కల్పించి చెప్పాడు. నేను వాడి కుళ్ళిబోతు మాటలు నమ్మలేదు. అందుకే వాడు నా గురించి చెడుగా చెప్పించి ఆమెను నమ్మించాడు.
కుళ్ళుబుద్ధి. వాడు కుళ్ళుబోతు ఎదవని తిట్టాను, కానీ మన పెళ్ళి అయిన మరుసటి రోజే ఆ అమ్మాయి చనిపోయింది. అయ్యో, నా మిత్రుడు ఎంత మంచివాడో నాకు తెలిసింది. నేను నమ్మను. ఆ అమ్మాయికి క్యాన్సర్ ఉందని అతనికి కూడా తెలియదు. మీరే ధనవంతులు. మిమ్మల్ని మించిన ధనవంతురాల్ని మీరు పెళ్లి చేసుకుంటే అతను ఎలా సహిస్తాడు? మీ పెళ్లి ఆపాలనే కావాలనే ఫిట్టింగ్ పెట్టి ఉంటాడు. కానీ ఆమెకు క్యాన్సర్ ఉందని తెలిస్తే అసలు ఆ పెళ్లిని ఆపేవాడే కాదు. అతను మీకు ఎంత మిత్రద్రోహం చేయాలని చూసినా మీకు మిత్రలాభంలాగానే మేలు జరిగింది. అది కాదు బంగారం, వాడి వల్లే నీకు నాలాంటి మంచి భర్త దొరికాడని మరవకు. మీరు 100 చెప్పండి, అతను పెద్ద ఫిట్టింగ్ మాస్టర్ అని నా ప్రగాఢ విశ్వాసం. సరే సరే, నేను నీతో ఏకీభవిస్తాను. నారదుడు కలహభోజనుడే, కుళ్ళుబుద్ధి ఉంటుంది, పుల్లలు పెట్టి మరీ గొడవలు తీసుకొస్తాడు. కానీ తీరా చూస్తే అది లోక కళ్యాణానికే దారితీస్తుంది. అలాగే మా చలం ఫిట్టింగులు పెట్టినప్పటికీ నాకు ఆ సమయంలో కోపం వస్తుంది, కానీ దానివల్ల నాకు మేలే జరుగుతుంది. ఎప్పుడు నాకున్న స్నేహితుల్లోకెల్లా చలం ఒక్కడే నా క్షేమం కోరుకునేవాడు. మీకిప్పుడు అర్థం కాదండి, మీ కొంపకు చిచ్చు పెట్టినప్పుడే అర్థమవుతుంది. అలాంటిది ఏమీ జరగదులేవే. చూడండి. యాండి, అదిగో రమణన్నయ్య కారు ఇంటి ముందొచ్చి ఆగింది. నన్ను ఉడికించాలని ఎదవ ఎప్పట్లా బెంజ్ కార్లో వచ్చాడు. బస్సులో వచ్చి నన్ను సంతోషపరచాలని వాడికి ఉండదు. నేను ఎంత పేదవాడినో మన వీధిలో నలుగురికి చాటుతాడు సన్నాసి. ఇదిగో ఆ వాడికి టీ లాంటి రాచ మర్యాదలు చేయకు. 10 రూపాయలు నాకే బొక్క. సిగ్గు లేకపోతే సరి, వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం మటన్ బిర్యానీ తినలేదా? తింటామే, వాడికే కోట్ల ఆస్తి ఉంది, ఖర్చు చెయ్యాలి. నేను నెలసరి జీతగాడిని, టీ లాంటి ఖర్చు కూడా భారమే. ఏమ్మా చందన, రా అన్నయ్య. బాగున్నావా తల్లి? బాగున్నానన్నయ్య, మీరు బాగున్నారా? బాగున్నానమ్మా. షోరూమ్ ఓపెనింగ్కి ఎంత పిలిచినా రాలేదేంటమ్మా? సారీ అన్నయ్య, నేను ఉద్యోగం చేసేది చిన్న ఆఫీస్లో, పని దినాల్లో సెలవు ఇవ్వరు, అందుకే ఆయన ఒక్కరే వచ్చారు. అవునమ్మా, నన్ను చూసి నా అభివృద్ధి చూసి చాలామంది కొలుకుంటారు, కానీ వీడొక్కడే నా మిత్రుడు సంతోషిస్తాడు. వీడొక్కడే నా క్షేమం కోరుకునేవాడు కూడా, అందుకే వీడంటే నాకు ప్రాణం. నిజంగా నా మీద నీకంత ప్రేమ ఉంటే నాకు 2 కోట్లు ఇచ్చి ఓ షోరూమ్ పెట్టించవచ్చు కదరా రమణ. ఈ చాలీ చాలా జీతంతో ఏగలేక చస్తున్నాను. ఉత్తరాచలం, ధనవంతులు మేడల్లో సుఖపడిపోతున్నారని నీలాంటి పేదలు అపోహపడతారు, కానీ నాలాంటి ధనవంతుల కష్టాలు నీకు చెప్పినా అర్థం కావు. ఏ అర్థం కాకపోవడానికి నువ్వు చెప్పేది ఫిలాసఫీ కాదు కదరా. వ్యాపారం అన్నాక సగం వైటు సగం బ్లాక్ సంపాదించాలి. ఆహా, ఆ నల్లధనాన్ని దాచుకోవడానికి నానా తంటాలు పడాలి. జీఎస్టీ ఎగ్గొట్టాలి, నకిలీ బిల్లులు సృష్టించాలి. ఏ క్షణం ఆదాయ పన్ను అధికారులు దాడులు చేస్తారోనని అనుక్షణం భయపడి చావాలి. దొంగలు ఆస్తి దోచుకుపోతారేమోనని బిక్కుబిక్కుగా బతకాలి. ఒక్కొక్కసారి నిద్ర కూడా పట్టదురా. నిద్ర మాత్రం వేసుకోవాల్సి వస్తుంది. నాకంటే నీ పేద జీవితమే చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుందిరా. ఇన్ని డొంకతిరుడు మాటలు ఎందుకురా రమణ. నీ భార్య సావిత్రి వద్దనంటుంది. అబ్బబ్బా, ఆమెను అపార్థం చేసుకోకరా. నేను నీలాగే మనస్ఫూర్తిగా నీ మేలు కోరుతున్నాను. అందుకే నీకు ఆర్థిక సహాయం చెయ్యనుగాక చెయ్యను. నీకు నా ప్రాణం కావాలా చెప్పు, ఇప్పుడే ఇస్తాను. వద్దురా, నీ బోడి ప్రాణం నాకెందుకు. ఆ మీరిద్దరూ తర్వాత గొడవ పడుదురు, ముందు భోజనాలకు లేవండి అన్నయ్య. లేవండి మీరు కూడా. బా, ఇలాంటి ధనవంతుడు మనలాంటి పేదవాళ్ళ ఇంట్లో పప్పన్నం తినడం చందనా. ఇద్దరం వాడి ఇంటికెళ్ళి మటన్ బిర్యానీ తింటాం, నీకు పార్సిల్ కూడా పంపిస్తాడు. మా ఇంటికి వద్దులేరా. అయినా ధనవంతులు రోజు బిర్యానీ తింటారు అనుకోవడం నీ అమాయకత్వం రా చలం. అలా తింటే పైల్స్ వస్తాయిరా. నేను కూడా పప్పన్నమే తింటాను. అబ్బా, ఆకలిగా ఉంది చెల్లమ్మ. నీ చల్లటి చేతులతో వేడివేడి అన్నం వడ్డించు తల్లి. ఒరే ఒరే, నువ్వు మా ఇంట్లో చీప్గా భోజనం చేయడం ఏంట్రా? నీ భార్య తిన్నది కక్కిస్తుంది, వద్దు. శ్రీకృష్ణుడు కూడా కుచేలుడిచ్చిన అటుకులు తృప్తిగా తిన్నాడురా.
మనం ఏం తిన్నామన్నది ముఖ్యం కాదు, ఎంత ప్రేమతో తిన్నామన్నది ముఖ్యం. నువ్వు ముందు వడ్డించి చెల్లెమ్మా, వాడి మాటలకేం కానీ. అలాగే అన్నయ్య. రేయ్, నేనే కక్కుర్తి ఎదవను అనుకున్నాను, కానీ నువ్వు నాకంటే పెద్ద కక్కుర్తి ఎదవరా. అందుకే కోట్లు పోగేసుకుంటున్నావు. అరే రమణ, చిన్నప్పటి నుంచి నీకు ఎన్ని విధాల ద్రోహం చేసినా అది రివర్స్ గేర్లో నీకు మేలు చేస్తుందిరా. అందుకే ఈసారి నీకు తీరని ద్రోహం చేస్తున్నాను రా. నీ 10 షోరూంలకు సరఫరా చేసే పట్టు చీరల గోదాముకు నేను నిప్పు పెడుతున్నాను రా. ఈ గోదాం తగలబడిపోతే నీ సగం ఆస్తి చంకనాగిపోతే చాలు. యాండి, హ్మ్. మునుపెన్నడూ లేని విధంగా సంతోషంతో గాలిలో తేలిపోతున్నారు ఏంటండి? గాల్లో తేలిపోవడం కాదు చందన, మేఘాలలో తేలిపోతున్నాను. దూరానా నీలి మేఘాలు, నాలో నా ఏవో రోగాలు. రోగాలు కాదు, రాగాలు. దూరాన నీలి మేఘాలు, నాలో నా ఏవో రాగాలు. నాకు రాగాలు రావు, రోగాలు వచ్చాయిలే. అందులో మాయదారి రోగం కూడా ఉంది. ఏమిటా మాయదారి రోగం? తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఈ సంతోషాన్ని ఎంజాయ్ చేయి నువ్వు. ఇంతకీ ఆ సంతోషానికి గల కారణం చెప్పనే లేదు. చెప్పను. ఏ? చెబితే నువ్వు నన్ను అత్తలా తిడతావు, ఓ బామ్మలా నీతులు చెప్తావు. తిట్టంలేండి, నీతులు చెప్పను. ఏమిటో చెప్పండి. ఆహా, ప్రెస్ ముందు చెప్పిన నిజాలు దాగుతాయా? కానీ నీకు చెప్పిన నిజాలు అస్సలు దాగవు. చెప్పను కాక చెప్పను. నేను మీ భార్యనండి. నువ్వు నాకు భార్యవా? అరే, ఇంతకాలం నా పెళ్ళాను అనుకున్నానే. అబ్బా, అంత వెటకారం వద్దులేండి, నిజం చెప్పండి. తప్పించుకుంటే నా మీద ఒట్టే. బా, నువ్వు ఇలాంటి సెంటిమెంట్లతో నన్ను కట్టి పడేకు. నీకు తాళి కట్టినందుకే ఓసారి ఇరుక్కున్నాను, మళ్ళీ ఇరుక్కోవాలా? ఆ, నిజం దాస్తే నేను చచ్చినట్లే. బాబా, సరే సరే, ఇలాంటి అపశకునం కూతలు కూయకు. మరి నన్ను తిట్టనంటే ఆ రమణగాడికి చెప్పనని నువ్వు నా మీద ప్రమాణం చేస్తేనే చెబుతాను. సరే, మంత్రి ప్రమాణ స్వీకారం చేసినట్లు ఈ తాళి మీద చేయి వేసి ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. చందన అనబడే నేను ఇందు మూలంగా ప్రమాణం చేయనది ఏమనగా, చలం అనగా నా భర్త నాకు చెప్పబోయే రహస్యాన్ని ప్రశ్నాపత్రంలాగా లీక్ చేయనని ప్రమాణం చేస్తున్నాను. పిన్ కోడ్ లాగా కాకుండా పాస్వర్డ్లా రహస్యంగా గుండె అనబడే లాకర్లో శాశ్వతంగా దాస్తానని ఇందు మూలంగా మనసా వాచ గడియారమా హామీ ఇస్తున్నాను. గుడ్. అయితే గుండె నిబ్బరం చేసుకుని విను. ఆ రమణగాడి గోదాముకు జ్యోతి ప్రజ్వలన చేశాను, అంటే తగలబెట్టాను. అగ్నిమాపక దళం ఆర్పినట్లు ఇప్పుడు నా కడుపు మంట చల్లారింది. ఓరి దుర్మార్గుడా, నీ కుళ్ళు తగలబడిపోను. నా కుళ్ళు తగలబడింది కాబట్టే వాడి గోదాం తగలబడింది. నన్ను తిట్టొద్దు, నీతులు చెప్పొద్దు అని ముందే మాట తీసుకున్నాను. దీనివల్ల మీరు సాధించిందేమిటి? మనశ్శాంతి. ఏడ్చినట్లుంది మీ కుళ్ళుపోతు బుద్ధి మీరును. ఆ గోదాముకి చుట్టుపక్కల సీసీ కెమెరాలు అతని భార్య సావిత్రి పెట్టించింది. అవునా? ఆమె మొదట్నుంచి మీ కుళ్ళు బుద్ధిని చూసి అనుమానిస్తూనే ఉంది. మీరు తగలబెడుతుంటే అందులో రికార్డ్ అయ్యి ఉంటుంది. ఆ, ఈ పాటికి పోలీస్ కేసు అయ్యి ఉంటుంది. ఆ సీసీ కెమెరాలు చూసి మిమ్మల్ని అరెస్ట్ చేసి జైలుకి పంపుతారు. అవునేవు, ఆ విషయమే మర్చాను. ఇంతకుముందే వార్తల్లో ఆ గోదామును అగ్నిమాపక దళం మంటలు ఆర్పినట్లు బ్రేకింగ్ వార్తల్లో చెప్పారు. పోలీసులు పరిశోధన మొదలుపెట్టారంట. ఖచ్చితంగా ఆ సీసీ కెమెరాలు చూసి నన్ను అరెస్ట్ చేస్తారు. ఇప్పుడెలా? నేను ముంబైకి పారిపోతాను. ఎన్ని రోజులని చట్టం నుంచి తప్పించుకుంటారు? అది కూడా నిజమే. ఇప్పుడు నేనేం చేయనురో దేవుడో. ఇప్పుడు భయంతో గజగజ వణికితే ఏం ప్రయోజనం అండి? ఈ భయం ఏదో నేరం చేయకముందు ఉండాలి. ఇప్పుడు ఏం చేయను?
ఏమండి ఆ, ఏమండి ఉమ్, మీ కుళ్ళుబోతు స్నేహితుడు చలం చేసిన నిర్వాకం చూసారా? ఏమైంది? అతనే మీ గోదామును తగలబెట్టాడండి. ఎవడురా దొంగ అంటే మాసిన బట్టలోడే దొంగ అన్నట్లు అలాంటి ఆరోపణలు చేయకు సావిత్రి. అబ్బా, వాడు నా క్షేమం కోరేవాడు. వాడు ఇలాంటి నేరానికి పాల్పడతాడంటే నేను నమ్మను, ఆ దేవుడు చెప్పినా నమ్మను. మీరెప్పుడు నమ్మారని, మీరు నా మాటలు ఎప్పుడు నమ్మారు గనుక మీరు ఇలా నమ్మరని నాకు తెలుసు. అతను ఇలాంటి కుట్ర పన్నుతాడని తెలుసు. అందుకే గోదాము చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఎప్పుడో పెట్టించాను. అవునా? కావాలంటే కల్లారా చూడండి. ఏది ఇటివ్వు. ఇదిగో. ఆ, నిజమేనేవు. కవి సమ్మేళనంలో జ్యోతి ప్రజ్వలన చేసినంత సంతోషంగా పెట్రోల్ పోసి గోదామును తగలబెట్టాడే. ఉండు, వస్తాను. ఇప్పుడేమంటారు? నా ప్రశ్నకు జవాబు చెప్పకుండా అలా బయటికి పరుగు తీస్తున్నారే. ఆగండి, ఆగండి. వస్తాను, ఆగు. యాండి యాండి ఆ. అదిగో రమణన్నయ్య కారు ఇంటి ముందు వచ్చి ఆగింది. ఇదిగో వెనకాల పోలీసులు కూడా ఉన్నారా? ఆ కారు వెనకే ఉండి ఉంటారండి. పోలీసులతో రాకుండా మీకు పూర్ణ కుంభ స్వాగతం చెప్పడానికి సన్నాయి మేళంతో వస్తాడా ఏంటి? ఇదిగో నేను ఈ మంచం కింద దాక్కుంటాను, ఇంట్లో లేనని చెప్పు. ఆ? అలా ఎన్ని రోజులు తప్పించుకుంటారు? చేసిన నేరం ఒప్పుకొని అన్నయ్య కాళ్ళు పట్టుకోండి, క్షమిస్తాడు. వాడు కరుణిస్తే మాత్రం చట్టం కనికరిస్తుందా ఏంటి? ఎరా చలం, ఆ, దయ్యాన్ని చూసినట్లు నన్ను చూసి గజగజా వణికిపోతున్నావేంట్రా? ముచ్చెమటలతో అలా తడిసి ముద్దయ్యావేంట్రా? అంటే 3 రోజులుగా చలి జ్వరంతో ఇంట్లోనే పడుకున్నాను రా. మరి నా గోదాము పెట్రోలుతో తగిలేసింది నీ తాతనా? అంటే అది మరే ఎందుకంటే మరి తెలుసురా, నువ్వు పన్నిన పన్నాగం అంతా తెలుసురా. అంటే అది మరి ఎందుకంటే రేయ్ చలం, నేను 10 కోట్ల రూపాయల పట్టు చీరలని ముంబై నుంచి తెప్పించాను. ఆ, ఇలా చూస్తే అవి ఒరిజినల్ పట్టు చీరలు కావు, ఆహా. డూప్లికేట్ చీరలు. వాటిని అటు తిరిగి పంపలేక, ఇటు కస్టమర్లను మోసం చేసి అమ్మలేక నా అవస్థ పడుతున్నాను రా. ఆహా. ఈ విషయం నా భార్య సావిత్రికి చెప్పాను. ఎలాగో సరుకును ఇన్సూరెన్స్ చేయించావు కాబట్టి వాటిని గోదాముల్లో తగలబెట్టు అని నీచమైన ఐడియా ఇచ్చింది. ఆహా. ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని కుట్ర పన్నమంది. ఆహా. అలాంటి తప్పుడు పనులు చేసి చట్టాన్ని మోసం చేయనని నేను సావిత్రితో గొడవ పడ్డాను. ఆ విషయం నీకు తెలిసినట్లుందిరా. ఆ, నాకు చెప్పకుండా వెళ్ళి నా గోదామును తగలబెట్టావు. ఆ. నాకు మేలు చేయాలని నువ్వు ఇంత పెద్ద రిస్క్ ఎందుకు చేసావురా? అంటే ఇప్పుడు కూడా నీకు మేలే జరిగిందా? రే చలం, ఆ, పోలీసుల కంటపడితే నిన్ను అరెస్ట్ చేస్తారని ముందుగా ఆ సీసీ కెమెరా ఫుటేజ్ని తీసుకొచ్చాను. ఆ, ఒక ప్రాణమిత్రుడుగా నువ్వు నా క్షేమం కోరడం మంచిదేరా. ఆ. కానీ అలా చట్టం చంకలో ఇరుక్కోవడం ఏంట్రా? నాకు ఇన్సూరెన్స్ డబ్బులు 15 కోట్లు రాబోతున్నాయి. ఆ? కానీ నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించావా? అంటే నాకు నష్టం జరిగినా నీకు లాభం జరిగి చావాలని? అవును, నీలాంటి ప్రాణమిత్రుడు ఉండగా నాకు నష్టం ఎలా జరుగుతుందిరా? ఉమ్, షార్ట్ సర్క్యూట్ వల్ల గోదాం తగలబడి 20 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లిందని ఎఫ్ఐఆర్లో రాశారు. నాకు 15 కోట్లు రాబోతున్నాయిరా. ఆ? అంతా నీ చలవేరా. థ్యాంక్స్ రా, దేవుళ్ళ ఆదుకున్నావు. సరే, నేను వెళ్తాను. హమ్మయ్యా, వాడు వెళ్ళిపోయాడు. గండం గడిచింది. పిండం బయటపడింది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? వాడు ఇన్సూరెన్స్ చేయని ఆస్తిని తగలబెట్టాలని అర్థమైంది. ఆ? కాకపోతే ఇకపై సీసీ కెమెరాలు లేకుండా చూసుకోవాలి. అంతేకాని మీ నీచ బుద్ధిని మానుకోవాలని మాత్రం అర్థం కాలేదా? మ్మ్హ్. కథ అడ్డం తిరిగింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికి శ్రీకృష్ణుడి జన్మస్థానానికి వెళ్ళేవాడివి. ద్వారకా నగరానికి వెళ్తే పుణ్యమే కదా. శ్రీకృష్ణుడి జన్మస్థానం అంటే ద్వారకా నగరం కాదు, మరి జైలుకి వెళ్ళేవాడివి. ఆ? ఒరే రమణ, నన్ను ఉడికించాలని కాకపోతే నువ్వు రోల్స్ రాయిస్ కారు కొంటావా? అది కూడా
2 కోట్లు దారపోసుకుంటావా? నాకు షోరూమ్ పెట్టించడానికి ఏడుస్తావు. ఇప్పుడు 2 కోట్లు ఖర్చు చేసి కొత్త కారు కొంటావా? పైగా మొదటి ట్రిప్పులో ఇద్దరం కలిసి బిర్లా మందిర్కి వెళ్ళి పూజ చేయించాలని నన్ను రెచ్చగొడతావా? ఈ కారుకి రేపు ఇన్సూరెన్స్ చేయిస్తావా? చుట్టుపక్కల సీసీ కెమెరా లేవు కాబట్టి కార్ పెట్రోల్ ట్యాంక్కి ఓ బొక్క పెట్టాను. పెట్రోల్ మెల్లిగా కారుతుంది. ఇప్పుడు నువ్వు కారు స్టార్ట్ చేయగానే ఒక్కసారిగా మంటలు చెలరేగి నువ్వు కుక్క చావు చేస్తావు. నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేలాగా నేను ఏదో కుంటి సాగు చెప్పి తప్పించుకుంటాను. అరే అయ్యో, కార్ డోర్స్ ఆటోమేటిక్గా లాక్ అయ్యాయి. ఏ బటన్ నొక్కాలబ్బా? ఏ బటన్ నొక్కితే తెరుచుకుంటుందేమో ఇది అనుకుంటాను. ఇది నొక్కితే కార్ స్టార్ట్ అవుతుందో లేదో, లేక డోర్స్ తెలుసుకుంటాయో లేవో, నాకేం అర్థం కావలేదు. రిస్క్ చేయాలి, ఏదో ఒక బటన్ నొక్కాలి. ఇదేంటి కార్ స్టార్ట్ అయిపోయింది? అయ్యో 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 అమ్మో, ఏంటి కారు కింద మంటలు, పొగలు ఇలా వస్తున్నాయేంటి? కొంపదీసి పెట్రోల్ ట్యాంక్ అంటుకుందా? వామ్మో, పెట్రోల్ ట్యాంక్ అంటుకుంది. అమ్మో, మంటలు, చుట్టూ మంటలు. హెల్ప్ హెల్ప్, రక్షించండి, నన్ను ఎవరిని కాపాడండి ప్లీజ్, హెల్ప్. నా తాళి గట్టిది కాబట్టి నీకు చావు తప్పి కన్ను సొట్టపోయి బతికి బయటపడ్డావు. కాళ్ళు చేతులు మాత్రమే పాక్షికంగా కాలాయి. సమయానికి రమణన్నయ్య పరిగెత్తుకొచ్చి ఆ కారు మంటలు ఆర్పి నిన్ను కాపాడాడు. ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్లో చేరారు. ఇదంతా నా కర్మ, నా కర్మ అన్నయ్య, నా కర్మ. ఇది నీ కర్మ కాదు చందన, ఇదంతా నా కర్మ. నేను చేసిన పాపం ఊరికే పోదుగా. నువ్వు తిడతానంటే నిజం చెప్తాను. నిన్ను తిట్టాలా? ఆ, తిట్టొద్దని బతిమాలే నువ్వు తిట్టమని ఎందుకంటున్నావు? చేసిన పాపం చెప్పుకుంటే కొంత పోతుందని. ఏమిటా పాపం? రమణ కొత్త రోల్స్ రాయిస్ కారు కొనేసరికి తట్టుకోలేకపోయాను. వాడిని చంపాలని కుట్ర పన్నాను. చివరికి నేనే చావు చేతుల్లో ఇరుక్కున్నాను. వాడే వచ్చి కాపాడి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. నిజమా? అవును, చెడబొకురా చెడదవు అనే నీ మంచి మాటలను పనికిరాని సూక్తులుగా కొట్టిపాడేసేవాణ్ణి. కానీ ఆ మాటల్లో 100 ఏళ్ల క్షేమం దాగుందని ఇప్పుడే తెలుసుకున్నాను. నన్ను తిట్టు, మండబూతులు తిట్టు, వీలుంటే చందన నీ చెప్పుతో కొట్టు. ఏడవకండి, మీరలా ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వస్తోంది. లేదు చందన, నాలాంటి కుళ్ళుబోతోడికి క్షమాపణ లేదు. శత్రువు ముందు నుంచి పొడుస్తాడు, కానీ కుళ్ళుబోతు మిత్రుడు వెనక నుంచి వెన్నుపోటు పొడుస్తాడు. శత్రువు క్షమాపణ ఉంటుంది. నాలాంటి కుళ్ళుబోతు మిత్రుడికి క్షమాపణ లేదు. నన్ను ఎప్పట్లాగే తిట్టు చందన, తిట్టు, చెప్పుతో కొట్టు. వద్దండి, ఆ అవసరం లేదండి. మీ తప్పుని మీరు తెలుసుకున్నారు, అది చాలు. చాలదు, అది చాలదు. నా తప్పుకు శిక్ష పడాలి. ఇప్పుడు రమణ వస్తాడు, వాడికి నిజం చెప్తాను. వాడు నన్ను కసితీరా తిట్టాలి. మిత్రద్రోహి అని వాడు నా ముఖం మీద ఉమ్మేయాలి. అప్పుడే నాకు మనశ్శాంతి దొరుకుతుంది. వద్దండి, ఇప్పుడు నిజం చెప్పి ఓ మంచి మిత్రుడిని పోగొట్టుకోవద్దు. మీకు నిజం తెలుసా? రమణ అన్నయ్య కోట్లు సంపాదించిన ఓ గొప్ప స్నేహితుడిని సంపాదించుకోలేకపోయాడు. కానీ మీరు ఏం సంపాదించుకోకపోయినా రమణ అన్నయ్య లాంటి గొప్ప స్నేహితుడిని సంపాదించుకున్నారు. ధనవంతుడు ఆయన కాదండి, మీరు గొప్ప ధనవంతుడు. నిజమే, కానీ నిజం చెప్తే నాకు కొంత మనశ్శాంతి దొరుకుతుందిగా. నిజమే, కానీ ఈ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించింది అన్నయ్యేనండి, అన్నయ్యే. మీరు చేరినప్పటి దగ్గర నుంచి రోజుకో 1,00,000 రూపాయల ఫీజు కడుతోంది కూడా ఆయనే అండి,
ఆయన సహాయం లేనిదే మీరు బతకలేదు. కాబట్టి నిజం మీ కడుపులోనే దాచుకోండి. లేకపోతే నిజం చెబితే మిత్రద్రోహి అని తిట్టి మెడబెట్టి గెంటేస్తాడండి, గెంటేస్తాడు. వద్దండి, నిజం చెప్పకండి, నిజం చెప్పొద్దు. అదిగో రమణన్నయ్య భార్యతో వస్తున్నాడండి. కన్నీళ్లు తుడుచుకోండి. ఏరా చలం, 4 రోజుల తర్వాత కళ్ళు తెరిచావురా, సంతోషం. ఈ 4 రోజులు మీ మిత్రుడు నిద్రాహారాలు మానుకొని ఆసుపత్రిలోనే పడుకున్నాడన్నయ్య. ఇప్పుడు మీకు ఎలా ఉంది? వాడి దయవలన బతికి బట్టగట్టానమ్మా. నా వలన నీవు బతికి బట్టగట్టలేదురా, నీ దయ వలనే నేను బతికి బట్టగట్టాను. ఎలారా? తెలియనట్టు మాట్లాడదామేమిట్రా? నేను రోల్స్ రాయిస్ కార్ని ఆన్లైన్లో బుక్ చేశాను. కానీ సైబర్ నేరగాళ్ళు దానిని హ్యాక్ చేసి నా దగ్గర 2 కోట్లు నొక్కేసి నాసిరకం కారుకి రోల్స్ రాయిస్ కంపెనీ లోగోలు అతికించి పంపారు. సావిత్రికి అనుమానం వచ్చి ఒరిజినల్ రోల్స్ రాయిస్ కంపెనీతో మాట్లాడి కంప్లైంట్ చేసింది. కానీ ఈలోగా నువ్వు ఆమెలాగే అనుమానించి ఆ కార్ని చెక్ చేశావు. నీ అనుమానం నిజమైంది. నాసిరకం మెటీరియల్తో చేసిన పెట్రోల్ ట్యాంకు పేలి నాకు బదులు నువ్వు మంటల్లో ఇరుక్కున్నావు. అలాగా? నీ త్యాగం వల్ల నా తాళి తెగకుండా ఉంది చలమన్నయ్య. కనిపించని దేవుడు ఉన్నాడో లేడో నాకు తెలీదు, కానీ కనిపించే దేవుడు నా భర్తకు స్నేహితుడి రూపంలో ఉన్నాడు. మీకు అలా అర్థమైందా తల్లి? అవునన్నయ్య. థ్యాంక్స్ అమ్మా. నా ప్రాణం కాపాడినందుకు ఇక నుంచి నిన్ను నా వ్యాపారాల్లో భాగస్వామిని చేసుకుంటున్నానురా చలం. అంతేకాదురా, 2 కోట్లు ఇచ్చి నీకు కూడా ఒక కొత్త షోరూమ్ని తెరిపిస్తున్నానురా. వద్దురా రమణ, నాకు అర్హత లేదురా. నేను నీచుణ్ణి. నేను ఎప్పట్లాగే ఉద్యోగం చేసుకునే బతుకుతాను. అంటే నువ్వు నాలా ధనవంతుడిగా ఎదగవా? నేను నీకంటే ధనవంతునిరా. అదెలారా? ఇందాకే చందన ఓ గొప్ప జీవిత సత్యాన్ని చెప్పింది. రమణన్నయ్య కోట్లు సంపాదించాడు, కానీ ఓ గొప్ప స్నేహితుడిని సంపాదించుకోలేకపోయాడు. ఇక నువ్వు ఏమీ సంపాదించలేదు, కానీ రమణన్నయ్య లాంటి గొప్ప స్నేహితుడిని సంపాదించుకున్నావు అని. ధనవంతుడు ఆయన కాదండి, అలాంటి స్నేహితుడిని సంపాదించుకున్న నువ్వు ధనవంతుడివి అంది. శ్రీకృష్ణుడు తన ద్వారకా నగరంలో సగం రాజ్యం ఇస్తానని కుచేలుడితో అన్నాడు. శ్రీకృష్ణుడే నాకు స్నేహితుడిగా ఉండగా ఆ రాజ్యం నాకెందుకురా, వద్దు అన్నాడు కుచేలుడు. అవునన్నయ్య, స్నేహితుడిలా నువ్వుంటే అదే మాకు కోట్ల ఆస్తి. సరే, అది మీ ఇష్టం. నేను డాక్టర్ని కలిసి ఫీజు చెల్లిస్తాను. జాగ్రత్తమ్మా. పద సావిత్రి. సరేనండి. యావండి, అన్నయ్య వెళ్ళిపోయాడండి. ఆయన తిరుపతి నుంచి మీకోసం ప్రసాదం తెప్పించాడు. మొక్కుకొని తినండి. అలాగే. ఏడుకొండలవాడ, నువ్వు ఉన్నావని సిమెంట్ లాగా బలంగా నమ్ముతున్నాను. నేను ఏ కోరిక కోరినా నువ్వు ఏమాత్రం మొహమాట పడకుండా తీరుస్తావు. నాకు కార్లు ఇచ్చి పెద్ద పెద్ద విల్లాలు ఇచ్చి కోటీశ్వరుడిగా మార్చమని కోరను. నిన్ను కోట్లాది మంది భక్తుల్లా ఇబ్బంది పెట్టను. నువ్వు ఏమాత్రం ఇబ్బంది పడకుండా నా ప్రాణ స్నేహితుడు రమణను ఇంకా గొప్పవాడిలా మార్చు. నాకు కారు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ వాడికి 100 రోల్స్ రాయిస్ కార్లు ఇవ్వు. నేను అద్దె కొంపలో ఉంటున్నాను. వాడు 60 ప్యాలెస్లు కొనేలా చూడు. నన్ను కోటీశ్వరుని చేయకపోయినా పర్వాలేదు, వాడిని మాత్రం బిలియనీర్ని చెయ్యి. వాడు దాచుకున్న కోట్లాది రూపాయలను ఆన్లైన్లో సైబర్ నేరస్తులు దోచుకోకుండా దీవించు. నా భార్య ఒంటి మీద వీసం బంగారం లేదు. వాడి భార్య 7 వారాల నగలను చెడ్డీ గ్యాంగ్ దొంగలు దోచుకోకుండా చూడు తండ్రి. వాడు చల్లగా ఉంటే నేను కూడా చల్లగానే ఉంటాను. మీరింతవరకు స్నేహమే ధనమా నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ రమేష్ సుంకసారి,
శ్రీ సి జీవన ఆదిత్య, శ్రీమతి బి కామేశ్వరి, శ్రీమతి రాళ్లబండి కృష్ణసాయి, శ్రీమతి లావణ్య. రచన శ్రీ సూరంపూడి శరత్బాబు. నిర్వహణ శ్రీ ఎస్ రామగోపాల్. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్.